స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ప్రభుత్వం తర్జన పడుతోంది. సుప్రీం ఆదేశాల మేరకు 50% లోపు రిజర్వేషన్లతో వెంటనే ఎన్నికలకు వెళ్దామా? లేక రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నది. అయితే రాష్ట్రపతి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా అది పాజిటివ్‌గా ఉంటుందో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై ఏం చేయాలనే అంశంపై సలహాలు ఇవ్వాలని కేబినెట్ అధికారులను కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి 50% లోపు రిజర్వేషన్లను కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం. రెండోది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై తుది నిర్ణయం తీసుకునే వరకు ఎదురు చూడడం. ఎందుకంటే రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న 2018 పంచాయతీరాజ్ చట్టంలోని 285 నిబంధనను సవరిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్కు పంపారు. ఆ బిల్లు ఆమోదం కోసం గవర్నర్కు పంపగా ఆయన రాష్ట్రపతి పరిశీలన కోసం ఢిల్లీకి పంపారు. సుమారు నెల రోజులుగా ఆ బిల్లు ఢిల్లీలోనే పెండింగ్‌లో ఉంది. దానికి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రపతి సైతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ లేదని లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రాష్ట్రపతి నిర్ణయం వచ్చే వరకు వెయిట్ చేయడం మంచిదేనన్న అభిప్రాయాలు సైతం కాంగ్రెస్‌లో ఉన్నాయి. ఒకవేళ గవర్నర్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా వెనక్కి పంపితే బీజేపీని అటాక్ చేయొచ్చనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీజేపీ సహకరించడం లేదని పదే కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే కమలం పార్టీని మరింతగా ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉంటుందని ప్లాన్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై 2 రోజుల్లో న్యాయ సలహా తీసుకొని రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. దీంతో అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కలిసి సంప్రదింపులు చేస్తున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ధర్మాసనం కొట్టివేయడంతో 50% లోపు రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించక తప్పదు. అయితే వెంటనే ఎన్నికలకు వెళ్లడానికి ఉన్న రాజకీయ అంశాలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ యంత్రాంగం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం సరికాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ 2-3 వారాల్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడం మంచిదని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.